ఆయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రులకు న్యాయం జరగలేదన్నటువంటి భావనతో ఆ తండ్రి పడుతున్నటువంటి తపన అంతా ఇంతా కాదు. 19 ఏళ్ల పోరాటం, ఎన్నో విచారణ సంస్థలు విచారణ చేపట్టినప్పుడు కూడా ఎక్కడే కానీ ఆయేషా మీరా కేసు ఛేదించినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి శరీర అవశేషాలను ఖననం చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సముద్రంలో ఉండింది. ఇప్పటికీ కూడా పోరాటం చేస్తానంటూ కూడా ఆ ఆయేషా మీరా తండ్రి చెప్తున్నటువంటి ఏదైతే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎలా చూడాలన్నా చెప్పండి. ఆయేషా మీరా కేసు అంటే ఒక రకంగా ప్రభుత్వాలు మారాయి, విచారణ సంస్థలు కూడా విచారించాయి, కానీ ఎక్కడా కూడా వాస్తవాలు వెలుగులోని రాని పరిస్థితి. ఏంటి సమస్య? ఇది చాలా బాధాకరమైన విషయము. నా పేరు జేవి రమణ. నేను రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రెసిడెంట్. మరి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల గాథ వింటూ ఉంటే నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకోవాల్సిన విషయం. ఏ ప్రజాప్రతినిధులైతే, ఏ ఉన్నతాధికారులైతే భారత రాజ్యాంగం ముందు ప్రమాణం చేసి మరి వాళ్ళు విధి నిర్వహణలోకి వెళ్తారు. ఆ క్రమంలో మరి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అయితేనేమి, వాళ్ళ ఆయేషా పట్ల మేము మా సొంత బిడ్డలాగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తామని సిబిఐకి సంబంధించినటువంటి అధికారి ఒకతను కూడా అంత చేస్తామని చెప్పి ఈరోజు మరి ఈ కేసు విషయంలో ఇన్ని రకాలైనటువంటి దారులు మళ్లించి చేస్తా చెందటం చాలా బాధాకరమైన విషయం. ఇది సామాన్య ప్రజలకి మరి చట్టం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి ప్రవర్తించడం అది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు చిత్తశుద్ధిగా మరి ఈమెకి జరిగిన అన్యాయం పైన న్యాయం జరిపిస్తామని చెప్పి మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల విషయం సైతము మరి ఆమె డెడ్ బాడీని కూడా వాళ్ళు దానిపైన సరైన ఇది చేయకుండా పోస్ట్ మార్టం అలాంటి నిర్వహణలో కూడా మరి సరైన పద్ధతిలో జరపకుండా మరి వాళ్ళు సొంత నిర్ణయాలతో ఏదో ఒక రూమ్లో కూర్చొని మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అధికారులు ఆ కేసు పైన ఇన్వెస్టిగేషన్ జరిపినట్లు, విచారణ జరిపినట్లు మరి చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ అమ్మాయి విషయంలో మరి డిఎన్ఏ టెస్ట్ చేయాలి వీళ్ళమ్మకని చెప్పేసి మరి చిత్తశుద్ధిగా చేస్తున్నట్టు వీళ్ళమ్మను కూడా డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మరి ఎవరైతే నిందితులుగా ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని వాట్సాప్ల ద్వారా, ఫోన్ల ద్వారా విచారణ చేయటము దీన్ని ఇన్వెస్టిగేషన్ అంటారా? ఒక్కసారి సంబంధిత అధికారులు గుండెల మీద చేసుకుని ఆత్మపరిశీలన చేసుకోండి. ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో విదేశాల్లో వాళ్ళు అక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు, ఎట్లున్నారు, ఏంటో తెలియకుండా మరి వాట్సాప్ పద్ధతిలో చేయటం అంటే ఇది నిజంగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. మరి దానికి సంబంధించి కేసు మామూలు అది అగ్రవర్ణాలకి, సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి విషయం అయితే దీన్ని ఈ రకంగా చేసి ఉండేవాళ్ళు కాదని మరి సామాన్య ప్రజలందరూ కూడా రాజ్యాంగంపై వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ అధికారులపైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి. మరి ఇప్పటికైనా ఇంతకుముందు మరి పెద్ద లీడర్స్, మహిళా కమిషన్లకు సంబంధించి పెద్ద లీడర్లు కూడా మరి నన్నపనేని రాజకుమారి గారు, ఇంకా ఇలాంటి వాళ్ళు, మన రోజా గారు కూడా వెళ్ళారు అక్కడికి. దానికి సంబంధించి అలాగే మంచి సీనియర్స్గా ఉండేటువంటి శైలజ గారు కూడా వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు చెప్పిన పద్ధతిలో సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయించే క్రమంలో వాళ్ళు ఎందుకు తమ చిత్తశుద్ధిని చాటుకోలేకపోయారనేటువంటిది కూడా ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే మరి గత ప్రభుత్వంలో జరిగినప్పుడు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వంలో మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంతమంది ప్రామిస్ చేసి కూడా వాళ్ళ కుటుంబానికి, ఆ అమ్మాయికి తీరన అన్యాయం జరిగే విధంగా ఈ కేసు క్లోజ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఎట్లా చట్టాలపైన నమ్మకం కలుగుతుంది ప్రజలకి అనేటువంటిది కూడా చాలా బాధాకరమైన విషయం. మరి ఏదైతే అందులో 19 సంవత్సరాల తర్వాత దీన్ని నానబెట్టి ఇప్పుడు ఏమి లేదన్నట్టు క్లోజ్ చేయటము ఇది నిజంగా చాలా విచారకరమైనది. అదే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని విచారణ చేస్తూ మరి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళని మరి వాళ్ళ నుంచి పాజిటివ్గా అంటే ఈ కేసుకు అనుకూలంగా వాళ్ళు దీని గురించి తీసుకోవటము, ఇది మొత్తానికి చూస్తే ఏదో
ఒక ఆ, తప్పని పరిస్థితి అయి మేము చేసాము అనేటట్లు ఉందే తప్ప చిత్తశుద్ధిగా మాత్రము ఇది ఐఓస్ ఎవరు కూడా దీంట్లో వాళ్ళ అధికారికంగా వ్యవహరించలేదనేటువంటిది కూడా సుస్పష్టమవుతోంది. వాళ్ళలో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా మరి దీన్ని మరి చిత్తశుద్ధిగా మరి ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్స్లో మరొకసారి ఈ రీఇన్వెస్టిగేషన్ అంటారా, ఇంకోటి అంటారా, న్యాయ పరిశీలన అంటారా, అలాంటివి చేసి లోకానికి అందరికీ తెలుస్తుంది ఎవరు చంపారు ఏంటి ఏమనేటువంటిది. అమాయకంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతన్ని జైల్లో పెట్టి ఇన్నాళ్ళు లాస్ట్కి అతన్ని కూడా జీవితాన్ని కూడా నాశనం చేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రమాణం చేసి సుపరిపాలన అందిస్తాము, మరి సక్రమంగా మా విధులు నిర్వర్తిస్తామని చేసినటువంటి అటు బ్యూరోక్రాట్స్ కానీ ఇటు పొలిటికల్ లీడర్స్ కానీ దీనిపైన మరి పరిశీలన చేసి ఆ కుటుంబానికి న్యాయం జరపకపోతే మరి ఇది నిజంగా ప్రభుత్వాలపైన రాజకీయ నాయకులపైన ఈ చట్టాలపైన నమ్మకాలని కోల్పోయే పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి ప్రజలు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మనతో పాటు సిపిఎం మాజీ నేత, అదేవిధంగా ప్రజా సంఘాల ఉద్యమ పోరాట పటిమ కలిగినటువంటి నేత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా చూడాలి అసలు ఈ ఆయేషా మీరా కేసును ఎలా చూడాలి మనం? ఆయేషా కేసు విషయంలో ఆయేషా తల్లిదండ్రులు వీరోచితమైనటువంటి పోరాటం 19 సంవత్సరాలు నడిపారు. మొదటగా దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ ఆ తల్లిదండ్రులకిద్దరికి కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే తన బిడ్డను భయంకరంగా చంపారు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలుసు. దేశంలో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. దాన్ని సిబిఐకి అప్పజెప్పి మా తప్పు లేదు అన్న పద్ధతుల్లో ఆ రోజున్న ప్రభుత్వం కానీ దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ చేతులు కడుక్కుండే కార్యక్రమాన్ని చేసాయి తప్ప వెలికి తీసి ఇంకొక మహిళకు ఇట్లాంటి దుర్మార్గం జరగకూడదు అన్న ఇండికేషన్ పంపించే రకంగా చేయలేకపోయే ప్రభుత్వం. ఇది సిబిఐ వైఫల్యం అని ఒక్కటే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సిబిఐ ఈరోజు కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు ఆడిచ్చేటువంటి కీలుబొమ్మలాగా ఈరోజు సిబిఐ కనపడతా ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడిని చంపిన విషయంలో కూడా ఇప్పటి వరకు సిబిఐ రోజు కోర్టుకు పోయి ఇది ఇట్లా చేయాలా ఇది ఇట్లా చేయాలని ఫీడింగ్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రకంగా ఈ కేసులో వాళ్ళ తల్లిదండ్రులు చేయలేని అంత పెద్ద లాయర్లను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టగలిగినటువంటి లాయర్లను పెట్టలేని స్థితిలో అయినా వాళ్ళ శక్తికి మించినటువంటి పోరాటమే ఈ 19 సంవత్సరాలు వాళ్ళు చేశారు. కానీ ప్రభుత్వం పట్ల, సిబిఐ పట్ల నమ్మకం పోయేటట్టుగా ఈ కేసులలో స్పష్టంగా, ఇదొక్కటే కాదు, ఈ మధ్యకాలంలో సిబిఐ చేసినటువంటి అనేక కేసుల్లో ఇది స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఎందుకో మరి గౌరవ కోర్టు ఇట్లాంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ మరి ఏం తేల్చారు మీరు? మరి ఈ రూపంలో అంటే ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ మారిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ అనేక అంశాలను క్లూ తీసుకొని ఎందుకు చేయలేకపోయారు, మీరు ఏం నిర్ధారణకు వచ్చారు అన్నటువంటి పద్ధతుల్లో ఒకరి ఇద్దరి పైన కూడా సిబిఐ అధికారుల పైన గౌరవ కోర్టు యాక్షన్ తీసుకోలేకపోవటం కూడా ఓ బాధ కలిగిస్తూ ఉంది. అట్లాగైనా తీసుకుని ఉంటే అంటే మేము దాంట్లో సరైనటువంటి ఎంక్వైరీ, అంటే సిబిఐ అంటే ఫైనల్, వాళ్ళు ఏం చెప్తే అదే, ఇంకా దానికి తిరుగుండదు అన్నటువంటి భావనలో ఈరోజు కోర్టు కూడా పోతూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సిబిఐ అనేటువంటిది ఫైనల్ ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సంస్థ. అది స్వచ్ఛందంగా అది జాగ్రత్తగా చేయగలిగినటువంటి సంస్థ. ఆ సంస్థలు కూడా ఇట్లాంటి ఇదే పెద్ద కేసేం కాదు. ఇది విదేశాల నుండి ఎవరెవరినో చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళను, లేకపోతే ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళను ఏదో ఒక రకంగా ఆ దేశాలతో మాట్లాడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ దేశంలో మొత్తం మహిళలకు సంబంధించినటువంటి ఈ విషయంలో ఎందుకని సిబిఐ వాళ్ళను ఇక్కడికి రప్పించలేకపోయింది, ఎందుకని ఆ రకంగా క్లూ లాగలేకపోయింది, ఎందుకని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయలేకపోయింది, ఆ రకంగా
కోర్టు కూడా ఎందుకు చొరవ చూపలేకపోయింది అనేటువంటిది $1000 ప్రశ్నగా ప్రజల ముందు ఉంటా ఉంది. అందుకని కేంద్రం కూడా అలాంటి అధికారులను పక్కన పెట్టి నిజాయితీ అధికారులను ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీంట్లో ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఎంక్వైరీ జరిగేటట్టు చేయగలిగినంటే ఆయేషా కేసును పెద్ద జటిలమైనటువంటి విషయం కాదు. ఎంతో క్లిష్టమైనటువంటి కేసులను పరిష్కరించగలిగినటువంటి సిబిఐ ఇంత చిన్న కేసును పరిష్కరించలేకపోవడం అనేటువంటిది ఇది కావాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగా దాని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఈ కేసును నడిపారు. కాబట్టి ఆయాస తల్లిదండ్రులకు, దేశంలో ఉన్నటువంటి బిడ్డలు కలిగినటువంటి మాలాంటి తల్లిదండ్రులకు ఇది ఒక శోభ, ఇది దుర్మార్గం. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది ఆ రోజు ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వాన్ని, అట్లాగే సిపిఐది, తర్వాత కోర్టు కూడా సరైనటువంటి ప్లాన్ ప్రకారం వ్యవహరించలేదు అనేటువంటి విమర్శ కాదు. కానీ ఇది ఆ రకంగా చేసినంటే తల్లిదండ్రులకు, బిడ్డలు కలిగే తల్లిదండ్రులకు ఒక భరోసా అనేటువంటిది వచ్చిండేది. ఆ రకంగా జరగకపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సిబిఐ అధికారులపైన కోర్టు సరైనటువంటి ఒక మార్గదర్శకాలను నిర్దేశించి అధికారులు చేసినటువంటి పొరపాట్లను గుర్తించి, ఇదో ఈ రకంగా మీరు చేయలేకపోయారు కాబట్టి ఇది జరిగింది, ఇదో ఈ రూపంలోనైనా దీన్ని చేయడం మంచిది. బాడీని అప్పచెప్పడం 5 నిమిషాల పని, బాడీని అప్పచెప్పే పని కాదు కదా చేయాల్సి ఉన్నది. తల్లిదండ్రులకు నా బిడ్డ నష్టపోయారు, ఇంకో బిడ్డ నష్టపోకూడదు అనేటువంటి పద్ధతుల్లో 100 సార్లు చెప్పారు ఆ తల్లిదండ్రులు. అది ప్రతి తల్లిదండ్రికి ఏడుపు వస్తూ ఉంది. మరి అట్లాంటి ఏడుపును ఈ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు, తర్వాత ఆర్థిక మంత్రి మహిళ, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు భారతదేశ రాష్ట్రపతి మహిళ వీళ్ళందరూ ఎందుకని మౌనంగా ఉంటున్నారు ఇట్లాంటి కేసుల్లో? మహిళలకు జరిగితే వెంటనే రియాక్షన్ ప్రభుత్వం దగ్గర నుంచి ఉంది అన్న ఇండికేషన్ పంపించలేకపోవటం చాలా దుర్మార్గమైంది, చాలా చింతిస్తున్నాం. దీని మీద అవసరమైతే రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో దీన్ని చర్చ పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉందా అనేది పేదవాని ప్రశ్న. ఎందుకంటే ఈ దేశంలో పోలీసు వాళ్ళు అసమర్థులుగా అనేదానికి వీల్లేదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ హత్య చేసిన వాళ్ళు ఈ దేశాన్ని దాటుకోలేకపోయారు. ఇంత పెద్ద భారతదేశంలో 3 భాగాల సముద్రయానం ఉన్నా కూడా దాటుకొని పోలే. కాబట్టి పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలనుకుంటే ఎటువంటి కేసు అయినా తీయగలిగే శక్తి, సామర్థ్యం కలిగిన వాళ్ళు. అట్నే బాంబేలో కూడా ఉగ్రవాదుల దాడి మీద కూడా వాళ్ళు ఎక్కడి నుంచి దాటుకొని పోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ కేసు ట్రేస్అవుట్ చేసేది అనేది బలమైనటువంటి, ఇట్లా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళు ట్రేస్అవుట్ చేసినట్టు. రాజశేఖర్ ఉన్నప్పుడే, వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కేసును తొక్కేశారు. ఆయేషా మీర్జా వాళ్ళ తల్లి చెప్పింది, సస్పెక్టింగ్ మేనమామ కదా అన్నాడు రాజశేఖర్ రెడ్డి, మా పాపకు మేనమామే లేడు అనేది ఆయేషా మీర్జా తల్లి చెప్పడం జరిగింది. టీచర్ చాలా పోరాటం చేసింది, ఉన్నత స్థాయిలో పోరాటం చేసింది. ఈరోజు ఫర్దర్గా పోయేదానికి నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు అని చెప్పేసి చెప్పింది. ఇటువంటి పేదవాళ్ళ హత్యలు, రేపులు, దోపిడీలు రాజకీయానికి ఉపయోగించుకుంటారే కానీ అధికారం వచ్చినాక ఈ పేదల గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఆ రోజు తెలుగుదేశం ఉపయోగించుకునింది. అట్నే సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారు. మరి ఏమిటి పేదోళ్ళ పరిస్థితి? రాజకీయంగా ఉపయోగించుకునేదానికే పేదవాళ్ళ కేసులు ఉంటాయి కానీ దీంట్లో వాళ్ళకి న్యాయం చేసి అత్యున్నతమైన న్యాయస్థానము, న్యాయం ఉంది, ప్రతి పోలీసులు ప్రజలకు, పేద ప్రజలకు కూడా ఉపయోగపడతామనేటువంటి ఒక సంకల్పము ఆ యొక్క న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇట్స్ టోటలీ డెమోక్రసీ, ఫెయిల్డ్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఇది ఫెయిల్డ్. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి జరగకూడదు. అందరూ ఈక్వల్ కదా, చట్టానికి అందరూ సమానమే అని మనం రాసుకున్నాక చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి వాళ్ళని బయటికి తీయాలా, ఉన్నవాడిని బయటికి తీయడము, లేని వాళ్ళది ఆ రాజకీయాన్ని ఉపయోగించి వదలడమైన సరైనది కాదు. తక్షణమే ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పాప స్టూడెంట్ అతి ఘోరంగా, క్రూయల్గా హత్య చేయబడినటువంటి ఆమెను
చాలా ఆ రోజుల్లో సంఘటన జరిగినప్పుడు చాలా తప్పు, అనేక మలుపులు తిప్పారు వాళ్ళను. లాస్ట్కు ఆ పాపనే దొంగగా క్రియేట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ చేశాడు. దాంట్లో ఒక దళితుని బలి తీసుకున్నారు. అతన్ని కూడా ఇప్పుడు లేదు సత్యబాబు ఏదో అనుకుంటా ఆయన పేరు, ఐ థింక్ నాకు సత్యం. కాబట్టి అతన్ని కూడా బలి తీసుకున్నారు. తర్వాత ఒక సిక్కుని తీసుకొచ్చారు, అతన్ని తీసుకుపోయారు. అతన్ని కూడా బయటకు వచ్చాడు, అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కాబట్టి దీని మీద పునర్విచారణ జరపాలా. లోకేష్ నేనంతా న్యాయం చేస్తాను అది ఇదని గట్టిగా ప్రగల్భాలు పలకడం కాదు. మీకు ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ అయోషా మీర్జా కేసు వెలికి తీసి నిజమైనటువంటి దోషులను పట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ది మాటలు ఎక్కువ ఉంటాయి, ఆరాబాట తక్కువ ఉంది. ఎందుకంటే ఆయన మీద సుగాలి ప్రీతి కేసు ఒకటి ఉంది కదా, అది ఆయన చేస్తే సార్. ఇది లోకేష్కు స్టూడెంట్ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇక అప్పీల్ దట్. ఎన్నో విచారణ సంస్థలు కూడా దీని మీద విచారించాయి, కానీ ఎక్కడ కూడా నిజం అంటే మొదట్లోనే తొక్కేశారండి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కేసునే గందరగోళం చేసి ఇచ్చిపెట్టాడు. అది ఆ రోజే అనుకున్నటువంటి విషయం. అయినా ఈ రోజుకి కూడా పోలీసు వాళ్ళు అనుకుంటే పెద్ద సమస్య కాదు. అది తీయగలుగుతారు, వెలికి తీయగలుగుతారనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే చాలా కేసులు మనం చదివినాం భారతదేశంలో. ఇండియన్ పోలీస్ హ్యాస్ ట్రేస్ అవుట్ ద లాట్ ఆఫ్ క్రిటికల్ కేసెస్. ఎటువంటి ఆధారం లేని కేసులు కూడా ఆధారాలతో నిరూపించినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన పోలీసులను రాజకీయం సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే వెలికి తీయగలిగే సత్తా సైన్ మన డిపార్ట్మెంట్కి ఉందని అనేకటువంటి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. నేను చెప్పడం చరిత్ర చెప్తున్న విషయం. వాస్తవానికి బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య జరిగి దాదాపు 18 సంవత్సరాలు అనుకుంటే, ఇంచుమించు 18 సంవత్సరాలు అయిపోయినా కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి అమ్మాయి డిసెంబర్ 26వ తారీఖు నాడు సెలవులు ముగించుకొని తిరిగి హాస్టల్కి వెళ్ళిన సందర్భంలో అర్ధరాత్రి జరిగిన ఘటన నాకు బాగా తెలుసు. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటేమైనా అడుగుతున్నారు. ఈ యొక్క అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇది జరిగింది. వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణల ప్రాతిపదికన కోణంలో విచారణ జరగలేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు గారి మనమడు ఎవరైతే కోనేరు సతీషో మురళీనో, ఈ 2 పేర్లు ఆమె ఎక్కువగా ఉటంకిస్తున్నది, ప్రస్తావిస్తూ ఉన్నది. వాళ్ళే మా అమ్మాయి చావుకు, మా అమ్మాయి హత్యకు కారణం అని చెప్పేసి పాప మా తల్లి అయేషా మీరా తల్లి తండ్రి ఇద్దరు గొంతెత్తి చించుకొని అరిస్తే గుడక ఎవ్వరు వాళ్ళ యొక్క రోదన అరణ్య రోదన అయిపోయింది. వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు మరీ దారుణంగా ఏం చేసినారంటే, సత్యంబాబు అని చెప్పేసి పాపం అనామకుడు ఒక ఎస్సీ కుర్రాడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్రాన్ని అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చినటువంటి చరిత్ర అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మూట కట్టుకున్నారు. వాస్తవానికి మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ వ్యవస్థలన్నీ ఏమైపోయినట్టు, భారతదేశంలో ఇంత అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో సిబిఐ కూడా చేతులు ఎత్తేసి పలాయనం చిత్తగించేదానికి మూటాముళ్ళు సర్దుకునేదంటే ఇంతకంటే దారుణం ఘోరంగా ఒకటి ఉండదు. అదే ప్రపంచ దేశాల్లో అయితే కనుక ఒక్కరిది ఏ కారణం చేతనైనా హత్య చేసినా లేదంటే యాక్సిడెంటల్గా జరిగినా కూడా తాట తీస్తాయి వాళ్ళ యొక్క దర్యాప్తు సంస్థలు. నిజంగా ఆదోనికి చెందినటువంటి ఒక పాప అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్లో అది కూడా పోలీస్ వర్గాలే యాక్సిడెంట్ చేస్తే 260 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టించినారు. అది మన దేశానికి ఆ దేశాలకు ఉన్నటువంటి తేడా. ఇవాళ తల్లి ఏమడుగుతుందండి, ఘటన జరిగి దాదాపు 18 సంవత్సరాలైనది. సిట్టుతోటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోన సిట్టు దర్యాప్తు సంస్థలు చేసినాయి, సిబిఐకి ఇచ్చినారు. ఏమీ తేల్చకుండా మరి ఎవరు చంపినట్టు ఆ పాపను? ఏమన్నా ఆమె రక్తం కక్కుని చచ్చిందా? లేదు కదా. ఎవరో ఒకరైతే చంపినారు కదా. ఆ చంపిన వాళ్ళను ఆచూకీ తెలుసుకొని వాళ్ళను చట్టం ముందర ఇరికిచ్చి చట్టానికి అప్పజెప్పేదానికి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయితే ఇంకా భారతదేశము ప్రజాస్వామ్య దేశం అని ఏ రకంగా మనం చెప్పుకుంటామండి? జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికి ఉంది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కును కాలరాసినారు.
ఆర్టికల్ 14కు చట్టం ముందర అందరూ సమానం అన్నారు. మరి ఇక్కడ చట్టం ముందర అందరినీ సమానంగా చూస్తున్నారా? డబ్బున్నోడు, రాజకీయ పలుకుబడి ఉన్నోడు, అధికారం ఉన్నోనికి ఒక న్యాయము, ఒక చట్టము, పేదోళ్లకు, మిగతా సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు ఒక చట్టమా? వాళ్ళు ఒకటే కోరుతున్నారు, సరే ఈ వ్యవస్థలు ఫెయిల్ అయినాయి, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి వాళ్ళ ఆశ, చివరి కోరికలు కూడా ఉంటాయి కదా. ఈ వ్యవస్థలన్నీ విఫలమైనాయని స్పష్టంగా కనపడుతుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా అధికారంలో ఉండే వాళ్ళను, రాజకీయ నాయకుల అండదండలతో జరిగింది కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి అన్ని పార్టీలు ఏకమైనవి. ఈ కాంగ్రెస్ పార్టీలో అతని పేరు మల్లు రవి గారి బంధువు, బట్టి విక్రమార్క బంధువు, వాళ్ళు ఎవరో వాళ్ళ మనవల్లో వాళ్ళ కొడుకులు ఎవరో ఉన్నారు. ఆ కోణంలో ఆ దర్యాప్తు జరగకుండానే ఒక కేసు మూసేస్తే అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, అన్ని పార్టీలు ఏకమైనవి ఈ విషయంలో. అంటే ఒక పాపకు, ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆడబిడ్డకు, ఒక సమూహానికి, ఒక సమాజానికి అన్యాయం జరుగుతూ ఉంటే సమాజం వచ్చేసి గమ్మునుంటుందా? చూస్తూ ఉంటుందా? ఈరోజు ఏం సమాధానం చెప్తారు ఆ తల్లికి, ఆ తండ్రికి, ఈ సమాజానికి? ఆ పిల్ల ఏం తెలిసినారు? పోనీ సిబిఐకి ఇస్తే ఏదో పొడుస్తుంది, సిబిఐ చించుతుంది, ఆరేస్తుంది అని ప్రజలకు వచ్చేసి సిబిఐ అంటే కనుక ఒక నమ్మకం, ఒక భరోసా. దానికి సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపితే కనుక దోషులు ఎంతటి వాళ్ళైనా కూడా వెలికి తీసి పట్టకచ్చి వాళ్ళను బోన్లో పెడతారని చెప్పేసి ఒక ప్రజలకు ఒక నమ్మకం ఉండే, ఒక భరోసా ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. సిబిఐ ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే విధంగా సిబిఐ ఇవాళ పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ చేతులుడిగి పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కళ్ళప్పగిచ్చి, గుడ్లప్పగిచ్చి, దోషులు, నిందితులు కళ్ళ ముందర ఉన్నా కూడా వాళ్ళని ఏమనలేని పరిస్థితి. కఠినంగా వ్యవహరిస్తే కదా చట్టాలు, వ్యవస్థలు. రేపు ఇంకొకడు భయపడి అలాంటి పనులకు పోకుండా ఉంటాడు. ఇలాంటి దొంగలను, ఇలాంటి చట్ట వ్యతిరేకులను మనం ఉపేక్షిస్తే, మనం వచ్చేసి మీనమేషాలు లెక్కిస్తే రేపడు ఇంకొకటి చేస్తాడు. ఎక్కడ అడ్డుకట్ట వేసినట్టు? కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనవి చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో దర్యాప్తు సంస్థలపైన నమ్మకము, విశ్వాసము ప్రజలకు కలగాలి అంటే కనుక తిరిగి క్లోజ్ చేయకుండా దాని మూలాలు వెతకండి. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని అందరినీ కూడా గుట్టు రట్టు చేయండి. ఇక్కడ రాజకీయాలు, అధికారము అనేది పక్కన పెట్టండి. సామాన్యులకు న్యాయం చేసే విధంగా దర్యాప్తు సంస్థలు పని చేస్తేనే ఈ వ్యవస్థలపైన నమ్మకం, విశ్వాసం ఉంటుందండి. బలిచినోళ్లకు, లేదంటే సంపన్నులకు, ధనికులకు, డబ్బున్నోడికి, రాజకీయ పలుకుబడి ఉన్నోడికి కొమ్ము కాస్తే ఈ దేశంలో వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏమైపోతుంది? ప్రజాస్వామ్యము కుప్పకూలిపోతుంది. అంటే ఈ ప్రజలు వాళ్ళు, అంటే నేను అనుకుంటున్నా, మేబీ రైట్ ఆర్ రాంగ్, ఈ పాలకులు వచ్చేసి ఏమి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నట్టుగా, ప్రజల చేత ప్రజల సహకారం లేకుండా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే వ్యవస్థలు ఇంత దరిద్రంగా పనిచేయవు. మీకు కావాలంటే చిన్న దేశాలు, 2 కోట్లు 3 కోట్లు ఉన్నటువంటి దేశాలలో సైతం వ్యవస్థలు అంత బలంగా, అంత బలీయంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఇంత గొప్ప వ్యవస్థలు ఉండుకొని, మంచి రాజ్యాంగం ఉండుకొని, ప్రపంచం మెచ్చే రాజ్యాంగం మనది. భారత రాజ్యాంగము ప్రపంచ దేశాలకెల్లా అత్యున్నతమైనది, అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని, చట్టాలను, నిబంధనలను, మార్గదర్శకాలను మన ముందర పెట్టుకొని ఈ వ్యవస్థలే వచ్చేసి జీవ్ హుజూర్ అని చేతులు ఎత్తేస్తే ఇంకా ఎట్లా, ఏ రకంగా దీనిని నమ్ముతారు చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అమ్మాయి, బీఫార్మసీ అమ్మాయి అయేషా మీరా కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. లేట్ అయినా కూడా, ఆలస్యమైనా, అదే అంటారనమాట, ఆలస్యమైనా కూడా న్యాయం జరుగుతుందనేటువంటి నిరీక్షణ, భరోసా ఆ కుటుంబాలలో ఉండే. ఇవాళ వచ్చేసి ఇంకా సిబిఐ చేతులు ఎత్తేసి మొత్తం అంతా సర్దుకుంటున్నదంటే ఆ కుటుంబం యొక్క క్షోభ, ఆ కుటుంబం యొక్క ఆ బాధ ఎవరు వర్ణిస్తారు? తప్పుడు కేసులు పెట్టడం, ఆ సత్యంబాబు అనే వాని మీద కూడా తప్పుడు కేసులు పెట్టి 3-4 ఏళ్ళు హింసించి వాని కాళ్ళు చేతులు పని చేయకుండా చేసినారు. ఆమెనే సాక్షాత్తు అయేషా మీరా తల్లి, తండ్రి, పాపం వాడు అనామకుడు, అమాయకుడు, సత్యంబాబు కాదు, మా పాపను చంపింది, హత్య చేసింది, మానభంగం చేసింది, రేప్ చేసింది, కోనేరు రంగారావు మనవడు సతీష్, కోనేరు సతీష్ అని ఎన్నోసార్లు ఆ తల్లి గోడు వెళ్ళబోసుకునేది. ఆ కోణంలో ఆ దిశగా ఎందుకు కానీ దర్యాప్తు ప్రారంభించరు? అంటే ఇక్కడ ఏం అడ్డుపడుతున్నాయి?
రాజకీయము, అధికారము, డబ్బు అడ్డుపడుతున్నట్టుగా స్పష్టంగా కనపడడం లేదా? కాబట్టి భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి విచారణ సంస్థలపైన, వ్యవస్థలపైన, రాజ్యాంగం పైన, చట్టాలపైన ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలగాలి అంటే కనుక నిష్పక్షపాతంగా వాడు నిందితుడు, దోషి అంతటి వాడైనా కూడా వాని అంచాల్సిందే, వాని వచ్చేసి చట్టానికి అప్పగించాల్సిందే. ఆ రకంగా అయితేనే కనుక ప్రజలు ఈ వ్యవస్థలపైన నమ్మకము, గౌరవము ఏర్పడుతుంది. లేదంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఆటవిక రాజ్యంలోకి తిరిగి వచ్చేసి మధ్య యుగాల వైపుకు, తిరిగి వచ్చేసి చీకటి యుగాల వైపుకు ఈ వ్యవస్థను నడిపించిన వాళ్ళుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ చట్టం మీద ఒక రకంగా ఆడబిడ్డల తల్లిదండ్రులకి ఇది ఒక మానసిక శోభకు గురి చేసేటువంటి దాదాపు 19 ఏళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి తండ్రికి అన్యాయమే జరిగింది. ఆయేషాను సమాధి చేశారు, ఆయేషా కేసును సమాధి చేశారు అన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి ప్రజా సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.